హాయ్ హలో వెల్కమ్ టు కేటీవీ హెల్త్ ఛానల్. నేను మీ పరిటాల మూర్తి. సో ఈరోజు మనతో డాక్టర్ జీవీఎస్ రావు గారు ఉన్నారు. సార్ని పలకరించి అనేక ఆసక్తికరమైన ఆరోగ్యకరమైన విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్కారం అండి. కొంతమందికి ఎలర్జీస్ ఉంటూ ఉంటాయి, బాగా ఎలర్జీ, కొన్ని వస్తువులు పడవు. సో అలాంటి వాళ్ళు చల్లని పదార్థాలు తినాలన్నా, ముఖ్యంగా ఐస్ క్రీమ్ లవర్స్ ఉంటారు, కూల్ డ్రింక్ తాగాలనిపిస్తుంది సమ్మర్లో. సో తాగితేనేమో ఎలర్జీ, తట్టుకోలేరు. అలాంటి వాళ్ళకి మీరేం చెప్తారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? ఎవరైనా పెద్దలు కానీ పిల్లలు కానీ గొంతు నొప్పి, పిల్లలు వస్తే గొంతు నొప్పి వస్తే వాళ్ళు మాత్రం అడగను. కానీ సరదాగా పెద్దలతో, అదే నాకు తెలిసిన పేషెంట్ అయితే, నాకు పెట్టకుండా ఏం తిన్నావమ్మా నువ్వు, ఎందుకని నీ గొంతు ఇలా అయిపోయిందంటే నవ్వుతుంటారు. ఏమైనా ఐస్ క్రీమ్ తిన్నారా? అవును డాక్టర్, నిన్న ఏదో ఫంక్షన్కి వెళ్తే అక్కడ ఐస్ క్రీమ్ పెట్టారు, తిన్నాను డాక్టర్ గారు అంటారనమాట. ఇదే మనం మంచి కంపెనీనా లేకపోతే ఎటువంటి కంపెనీ, ఇచ్చేటువంటి వ్యక్తుల చేతులు పరిశుభ్రంగా ఉన్నాయా లేవా, తినేటువంటి స్పూన్ పరిశుభ్రంగా ఉందా లేదా, ఆ ఐస్ క్రీమ్ నిలువ ఉన్న ఐస్ క్రీమా అదే తాజాగా తయారైన ఐస్ క్రీమా, ఇన్ని చూసుకొని తినాలి మనం. ఈ ఐస్ క్రీమ్ ద్వారా నిలువించినటువంటి ఈ చల్లటి పానీయాల వలన కూడా గొంతు తరచుగా రోగగ్రస్తం అవుతూ ఉంటుంది. ఇప్పుడు చూస్తుంటే, ఇప్పుడు అంటే జస్ట్ ఒక నెల నుంచి మనం చూస్తుంటే ఎంతమంది టాన్సిల్స్ వ్యాధిన బారిన పడి, టాన్సిల్స్ ఉండాల్సిన సైజ్ ఎంతైతే ఇంత సైజ్ అయిపోయి నోట్లో లాలాజలం కూడా మింగలేకుండా, డాక్టర్ ఇంట్లో మా పిల్లలకి ఎగ్జామ్స్ దగ్గరలో ఉన్నాయి, నేను అసలు మింగలేకపోతున్నాను, ఏం చేయలేకపోతున్నాను డాక్టర్, ఏదో ఒకటి చేయండి నాకు అని వచ్చేస్తుంటారు అనమాట. అటువంటి వాళ్ళని చూస్తుంటే కొంచెం మాకు బాధేస్తుంటుంది. మరి వాళ్ళకి ఎట్టొకటి మినరల్స్ అందించాలనే ఉద్దేశంతో వాళ్ళకి మినరల్స్ అవి అందించి చక్కగా వాడికి కావాల్సినటువంటి చికిత్స అందిస్తే ఈ టాన్సిల్స్ రోగగ్రస్తం నుంచి బయటపడుతుంటారు. తర్వాత చెప్పాను కదా, ఏదైనా సరే మీరు తినేటప్పుడు చల్లని పానీయాలు కావచ్చు, ఐస్ క్రీమ్స్ కావచ్చు, మనకు పడవు అనుకున్న వాటిని మన శరీరంలో మనకు ఉచితంగా వచ్చినా కూడా వాటిని నోట్లోకి పానీ కాకండి. ఇలా పోయినప్పుడు డాక్టర్ నాకు ఈ కూల్ డ్రింక్ తాగినప్పుడు ఇటువంటి సమస్య వస్తుంది, అవును మీరే చెప్తున్నారు కూల్ డ్రింక్ తాగినప్పుడు నాకు ఇటువంటి సమస్య వస్తుంది, మళ్ళీ ఎందుకు దాని జోలికి వెళ్తారు మీరు? మీకు పడటంలా, మానేసేయండి. అది కూల్ డ్రింక్ కావచ్చు, అది ఐస్ క్రీమ్ కావచ్చు, ఏదైనా కూడా మానేస్తారు మీరు. ఏదో ఉచితంగా వచ్చింది, లేదా ఫంక్షన్కి వెళ్ళినా అక్కడ తాగేసాం ఇలా అయిపోయింది డాక్టర్ అంటే, మీరు ఒక చూడండి, ఒక వారం రోజులు మీరు పని చేయకుండా ఉంటే మీ పని దినాలు తగ్గిపోయి దేశానికి ఎంత లాస్ ఆలోచించండి. ఇంటి కుటుంబానికి లాస్, దేశానికి కూడా చాలా లాస్ అనమాట. అది గుర్తుపెట్టుకోండి. మనం దేశం కోసం పనిచేస్తున్నాం, మన కుటుంబం కోసం కాదు. అది గుర్తుపెట్టుకోవాలి. చక్కగా పనిచేయాలి. మన పని దినాలు వేస్ట్ కాకుండా ఉండాలంటే మన ఆరోగ్యం చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. మీకు ఏదైతే పడదనుకుంటారో వాడి జోలికి వెళ్ళగాకండి. ఈ టాన్సిల్స్, నోరు వ్యాధిగ్రస్తం కాకుండా చూసుకోండి. మీ వాల్యుబుల్ టైం మాకు ఇచ్చారు, మా కేటీవీ హెల్త్ ఛానల్ వాళ్ళకి. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇది విన్నర్గా డాక్టర్ గారు చెప్పిన ప్రతి మాట కూడా చాలా వాల్యుబుల్ మనకి. సో మీరు కూడా పాటించండి, ఫిట్గా ఉండండి, ఆరోగ్యంగా ఉండండి. అంతకంటే ముందు మన కేటీవీ హెల్త్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ఆసక్తికరమైన ఎన్నో ఆరోగ్యకరమైన విషయాలు మీకు అందించబోతున్నాం. దిస్ ఇస్ పరిటాల మూర్తి సైనింగ్ ఆఫ్. బై బై.